మసాలా కూడా వేగిపోయిందండి. ఓకే, మసాలా కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ప్రాన్స్ వేసుకుందాం. చక్కగా చూసుకోండి, ప్రాన్స్ 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 మంచి వాసన వస్తున్నాయండి. ఫ్రెష్ ప్రాన్స్ తెల్లగా కనబడతాయి. అదే పాడైపోతే ఎర్రగా ఉంటాయి ప్రాన్స్. గుర్తుంచుకోండి, ఎవరన్నా కొనేటప్పుడు ప్రాన్స్ ఎప్పుడు ఎర్రగా ఉంటే ఎప్పుడు కొనమాకండి ప్రాన్స్ని. అంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, కుళ్ళిపోయినాయి, పాడైపోయినాయి. ప్రాన్స్ ఎప్పుడు పచ్చగా ఉండాలి, కలర్ఫుల్గా, అది పచ్చగా ఉండాలి. ఎర్రగా ఉంటే మాత్రం తీసుకోమాకండి. ఇప్పుడు అన్నీ చూడండి ఎలా ఉన్నాయి ప్రాన్స్. చక్కగా చూస్తానికి ఇలా చేసుకోవడం, తిప్పుకోవడం అండి. ప్రాన్స్ కూడా కొద్దిసేపు అయిందా మగ్గాలి. ఓకే, మగ్గిన తర్వాత చికెన్ వేద్దాం. ఓకే, ఈ టైప్ ఆఫ్ కర్రీ ఎవరో చేస్తుంటారు బహుశా. మనం కొత్త ప్రయోగాలు చేయాలి. ఎప్పుడు అందరూ చేసింది ఇలాగ చేయకూడదు. మనం ఎప్పుడు మన స్టైల్ అంతా డిఫరెంట్గా ఉండాలి. మన కుకింగ్ స్టైల్ కానీ, మన వే ఆఫ్ స్టైల్ కానీ ఏదైనా అందరూ చేసే పద్ధతిలో మనం చేయకూడదు. మన అంతా డిఫరెంట్గా ఉండాలి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు, మీరైనా నేనైనా ఎవరైనా. ఈరోజు చేయబోయిన కర్రీ ఏంటి మళ్ళీ చెప్తున్నా, ప్రాన్స్ చికెన్ అండ్ ఎగ్స్ కర్రీ. ప్రాన్స్ చికెన్ అండ్ ఎగ్స్ కర్రీ అండి. ఫస్ట్ ఆనియన్స్ వేగిపోయినాయి, ఆ మసాలా కూడా వేగిపోయింది. ఇంకా ప్రాన్స్ వేసుకున్నాం. ఈ ప్రాన్స్లో కొంచెం మగ్గిపోతే ఆ తర్వాత చికెన్ వేసుకుందామండి. ఓకే, చికెన్ కూడా మగ్గిపోయిన తర్వాత కారం వేసుకుందాం. వన్ బై వన్ స్టెప్ అండి. ఓకే, స్టెప్స్ ఫాలో అవుదాం. నేను ఏం చెప్తున్నా అలా ఫాలో అవ్వండి. అన్ని కర్రీస్ సక్సెస్ఫుల్ అవుతారు, సక్సెస్ఫుల్గా ఉంటాయి. అలాగనే చేపల పులుసు ఎలాగో, ఓకే, చేపల పులుసులో నేను చెప్పినట్టు బిర్యానీ అలా సింపుల్ టెక్నిక్. అలాగే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్ ఎవరు చేయని విధంగా కొత్త స్వీట్స్ కూడా చేద్దాం. ఓకే, కొత్త స్వీట్స్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ స్వీట్స్, ఎవరు చేయని స్వీట్స్ మనం చేసి చూపిద్దాం. ఆ స్వీట్స్ కూడా మీరే పేరు పెట్టాలి. ఓకే, అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. హ్యావ్ ఏ నైస్ డే.